నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయక ఎంతోమంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థులే కాకుండా పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది. దాదాపు 10,000 కోట్ల రూపాయలు పెండింగ్లో పడ్డటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం 2022 నుంచి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి పేద మధ్యతరగతి విద్యార్థుల దృష్ట్యా ఆలోచించి, వారి భవిష్యత్తు దృష్ట్యా ఆలోచించి, వారికి విద్య నేర్పేటువంటి ఉద్యోగుల భవిష్యత్తు గురించి ఆలోచించి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వహిస్తే నష్టపోయేది భవిష్యత్ తరాలకు అందించే భావి పౌరులైనటువంటి విద్యార్థులే అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగున్నట్టు. మరి వారి భవిష్యత్తుకి అందించేటువంటి ఉచిత విద్య అని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు మరి అందించే ఫీజు రియంబర్స్మెంట్ అందించకుండా నిర్లక్ష్యం వహిస్తే జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.